డాక్టర్స్ అంటున్నారు, వీఆర్ వెరీ సారీ, ప్లీజ్ మమ్మల్ని బలవంతం చేయకండి. ఆర్థికంగా కూరుకుపోయినా, ఎంటీ అయిపోయింది, ఖాళీ, నేనేం చేయలేము. మీ ప్రియులకి ఫోన్ చేసి పిలిపించుకోండి, లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు ఈయనే అని డాక్టర్స్ అంటున్నారు. నీ బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఎస్, దేర్ ఇస్ నో వే. మరలా నీ బిజినెస్ పికప్ అవుతుందని ఛాన్సెస్ లేవు. నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు ఇక రాడు నా భర్త అనుకుంటున్నావా? నా భార్య నన్ను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది, ఇక నా భార్య రాదు అని నువ్వు అనుకుంటున్నావా? అనేక కంపెనీస్ తిరిగి 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 చెప్పులు తెగిపోయేటట్టు తిరిగినా, నా ఏజ్ అయిపోతున్నది అనే భయంతో ఇక ఉద్యోగం రాదు అని అనుకుంటున్నా. నేను ఇంత కష్టపడి నా ఎంట్రన్స్ రాసిన రాదు, నాకు ర్యాంక్ రాదనుకుంటున్నావు బిడ్డ. ఈసారి నా ఎగ్జామ్స్ లో నాకు బ్యాక్లాగ్స్ మిగులుతాయి అని అనుకుంటున్నావు బిడ్డ. దేవుడు నన్ను విడిచిపెట్టిండు అనుకుంటా అని నయోమి అన్నట్లు దేవుడు నాకు అన్యాయం చేసినాడు. అందరి సేవలు పెరిగిపోతున్నాయి, మందిరాలు కడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏంటిది నా సేవ అని దైవజనుడుగా నువ్వు లైవ్ లో ఏడుస్తున్నావా? కానీ అబ్రహాము నీలాగా నాలాగా మనలాగా నిరీక్షణకి ఆధారము లేనప్పుడు నమ్మినాడు. వా, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యు బిడ్డ, కొన్నిసార్లు ఎల్షదా ఏం చేస్తాడంటే అన్ని ద్వారాలు మూస్తాడంతే. దట్స్ ఆల్. ఎందుకు మూస్తాడంటే ఏదైనా ఒక ద్వారం తెరవబడితే నువ్వు ఆ ద్వారం మీద నువ్వు ఆధారపడతావని. నీ చుట్టాలు, స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధులు అందరు నీకు శత్రువులు అవుతారు. నిన్ను నిందిస్తారు, అవమానపరుస్తారు, ఎగతాళి చేస్తారు, భయంకరమైన మాటలు అంటారు. వారి కఠినస్తులు అవుతారు నీ జీవితంలో. వాళ్ళ మీద విరక్తి కలిగేటట్టు చేస్తాడు. చేతిలో డబ్బంతా ఖాళీ అయిపోతుంది నీకు, అంతే. ఇక నువ్వు ఎంత ప్రయత్నించినా అన్ని ద్వారాలు క్లోజ్ 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 క్లోజ్. దట్స్ ఆల్. అప్పుడు అంటాడు, అబ్రహామా అన్ని తలుపులు మోయబడ్డాయా? ఎస్ లార్డ్. ఏ ఛాన్సెస్ లేవా? నో లార్డ్. ఏదైనా చిన్న అవకాశం లేదంటే చిన్న అవకాశం కూడా లేదు ప్రభు. అప్పుడు అంటాడు, ఇప్పుడు నీ జీవితంలో నేను ఎల్ షదాయ్ అని గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. ఎస్, అన్ని ఉన్నప్పుడు ఎల్ షదాయ్ కాదు నేను. ఎస్, నీ భార్య సహకరించినప్పుడు ఎల్ షదాయ్ కాదు, నీ భర్త సహకరించినప్పుడు ఎల్ షదాయ్ కాదు, నీ చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులు, బంధుమిత్రులు అందరూ ఉన్నప్పుడు ఎల్ షదాయ్ కాదు, డాక్టర్స్ అంతా కూడా నీతో ప్రేమతో మాట్లాడినప్పుడు నేను ఎల్ షదాయ్ కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎల్ షదాయ్ కాదు. నేను ఎల్ షదాయ్ ఎప్పుడంటే నీ తలుపులన్నీ మూయబడ్డప్పుడు. ఐ విల్ బికమ్ యువర్ ఎల్ షదాయ్. ఇది 25 years జర్నీ మాది. ఎల్ షదాయ్, ఆయన రుచి చూసి తెలుసుకున్నాం ఎల్ షదాయ్ని. అందుకని ధైర్యంగా ఈ లైవ్ లో ఈ పోడియం ముందు ప్రపంచముతో సాధిస్తున్నాను. ఎస్, మై గాడ్ ఇస్ ఎల్ షదాయ్.